So let me use the database first. Use. సో డేటాబేస్. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి, సో ద నెక్స్ట్ టాపిక్ ఇస్ అన్న అగ్రిగేషన్ ఫంక్షన్స్. అగ్రిగేషన్ ఫంక్షన్స్. సో అంటే ఇక్కడ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ని వీఆర్ గోయింగ్ టు కాల్ ఇస్ సమ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని అంటారు. దాట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అనేవి ఈ ఎస్కేఎల్ లో ఉంటాయి. సో ఇవి యూజ్ చేసి మన డాటాని మనకు కావాల్సిన విధంగా సో కొన్ని ఫంక్షనాలిటీస్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు లైక్ ఇఫ్ ఐ సీ ఇన్ సమ్ డాటా, లైక్ ఇప్పుడు నేను లైక్ ఇఫ్ ఐ టేక్ అన్న స్టూడెంట్స్ టేబుల్. సో నేనేంటిది ఇఫ్ ఐ హావ్ డాటా, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ students. So so select a star from students అని ఇస్తే సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డాటా. సో ఈ డాటా డిస్ప్లే అవుతుంది. అయితే ఈ డాటాలో నాకు ఇక్కడ ఏంటిది, సో ఇక్కడ ఐడి కాలం ఉంది, నేమ్ కాలం ఉంది, ఏజ్ కాలం ఉంది, స్టూడెంట్ కోర్స్ కాలం అనేది ఉంది. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఏవైతే ఏజ్ కాలం ఉందో ఈ ఏజ్ కాలంలో, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ అన్న ఏజ్ కాలంలో, సో ఇప్పుడు ఏజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంది. అంటే ఐ వాంట్ టు నో ద హైయెస్ట్, ఎక్కువగా ఉన్న ఏజ్ ఎవరికి అని చెప్పి తెలుసుకోవాలి. నేను ఇప్పుడు ఈ డాటాలో హైయెస్ట్ ఎవరికి ఏజ్ ఉంది అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే లోయెస్ట్ ఏజ్ ఎవరికి ఉంది అని చెప్పి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మొత్తం ఈ డాటాలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. లేదు అని అంటే ఐ వాంట్ టు నో ద ఈ సమ్ ఆఫ్ ది ఏజ్, అంటే ఈ ఏజెస్ అన్ని కలిపితే ఎంత అవుతుందో టోటల్ ఏజ్. అంటే ఇది ఒక ప్రైస్, ఇప్పుడు నేను ఏజ్ అని అంటున్నా, లైక్ ప్రైజెస్ ఉన్నాయి, టోటల్ ప్రైజెస్ కలిపితే ఎంత ప్రైస్ ఉంది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఎలా తెలుసుకుంటాం? యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది, మొత్తం రికార్డులలో యావరేజ్ ప్రైస్ ఎంత ఉంది అని చెప్పి. సో ఇప్పుడు లైక్ ఇవి ఎందుకోసం యూజ్ చేస్తారంటే, ఇప్పుడు డాటాలో ఇప్పుడు మీరు స్టూడెంట్స్ టేబుల్ డాటా ఉంది అనుకోండి. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ డాటాలో వాడు అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాడు ఫీజు ఇంత ఉంటుంది, వాడు ఫీజు అనేది కడతారు. సో కట్టినప్పుడు వాడు ఎంత పే చేశాడు, మొత్తం ఈ మంత్ లో క్యాల్కులేషన్స్ ఎంత అయ్యాయి, నాకు టోటల్ అంటే ఎంత మనీ అనేది కలెక్ట్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే ఆ అడ్మిషన్ కాలం ఏదైతే పేమెంట్ చేశాడో ఫీజు, ఆ ఫీజు మొత్తాన్ని నేను సమ్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఆ సమ్స్ చేయడం కానీ, మరి యావరేజ్ గా నార్మల్ గా ఎంత మినిమం ఎంత శాలరీ స్టూడెంట్స్ నుంచి ఎంత యావరేజ్ గా శాలరీ వచ్చింది అని చెప్పి, అంటే యావరేజ్ గా ఇంత వచ్చింది పర్సన్ నుంచి లైక్ అని అనుకుంటే ఎలా తెలుసుకుంటారు అని అంటే ఇవన్నీ తెలుసుకోవడానికి సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తారు. అయితే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ లో కూడా మళ్ళీ ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి డైరెక్ట్ గా యూజ్ చేయరు. వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న వేరే క్లాస్ కి యూజ్ చేస్తారు. ఆ క్లాస్ ఏంటి అనేది ఫర్దర్ గా చెప్తాను. ఫస్ట్ ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఏంటివి, ఆ అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం డాటాని ఎలా గెట్ చేసుకుంటాం అని చెప్పి లెట్ మీ డిస్కస్ అబౌట్ దట్ టాపిక్. సో దానికోసము సో ఇప్పుడు ఏంటిది, ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ లో మనకు ఉండే ఫంక్షన్స్ ఏంటి ఏంటి అని అంటే, సో వీ హ్యావ్ ద ఫంక్షన్స్ కాల్డ్ అన్న మ్యాక్స్. మ్యాక్స్ అనే ఫంక్షన్, మిన్ అనే ఫంక్షన్, కౌంట్ అనే ఫంక్షన్, సమ్ అనే ఫంక్షన్, and an avg average అనే ఫంక్షన్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ వి హావ్: మాక్సిమం, మినిమం, కౌంట్, సమ్, యావరేజ్. సో దీస్ ఫంక్షన్స్. అయితే ఇప్పుడు చూడండి, సో లాస్ట్ క్లాస్ లో ఏంటిది ఫ్రూట్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేశాను అండ్ డిలీట్ కూడా చేశాను, మళ్ళీ ఒకసారి రీక్రియేట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు నేను ఇఫ్ ఐ డిస్ప్లే దాట్ వన్, సో ఇప్పుడు సెలెక్ట్, నేను ఫ్రూట్స్ అనే టేబుల్ చూపెడితే ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఫ్రూట్స్ డాటా మొత్తం నాకు డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు నాకు ఇందులో క్వాంటిటీ, ప్రైజెస్ అని చెప్పి ఇలా కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మాక్సిమం ప్రైస్ ఎంత, అంటే ఇందులో హైయెస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను.
ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ ద హైయెస్ట్ ప్రైస్. అయితే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ మీరు డైరెక్ట్ గా యూజ్ చేసి వ్యూ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే నా పర్టికులర్ దాట్ ప్రైస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. నాట్ ఆల్ ద కాలమ్స్, ఓన్లీ దట్ ప్రైస్ మాత్రమే నీకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు అది ఎలా డిస్ప్లే చేస్తారని అంటే, ఇప్పుడు నాకు ప్రైస్ డిస్ప్లే అవ్వాలి అంటే ఐ వాంట్ వ్యూ ద ప్రైస్ ఆఫ్ అన్ హైయెస్ట్ ప్రైస్ నాకు డిస్ప్లే అవ్వాలి. సో హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉందో డిస్ప్లే అవ్వాలనుకుంటే నేను ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ సెలెక్ట్ హైయెస్ట్ ప్రైస్ కి వీఆర్ గోయింగ్ టు యూజ్ మ్యాక్స్ ఆఫ్ అన్ ప్రైస్ అని చెప్పి ఇచ్చి, ఎక్కడి నుంచి ఫ్రమ్ ఫ్రూట్స్ అని చెప్పిస్తే మీకు ఇది ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ ఇక్కడ స్పెల్లింగ్ రాంగ్ వస్తుంది. సో ద మాక్సిమం ప్రైస్ వచ్చేసరికి వీఆర్ గెటింగ్ అనే 200 అని చెప్పి వచ్చింది. అంటే మాక్సిమం ప్రైస్ అంటే ఫ్రమ్ ది ఆ టేబుల్లో నుంచి ప్రైస్ ఓన్లీ ఆ ప్రైస్ కాలం మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే హైయెస్ట్ ప్రైస్ ఏది ఉందో అది మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది, మొత్తం డిస్ప్లే అవ్వదు. సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్ ప్రైస్ మాత్రమే. అంటే అందులో ఉన్న ఆ ప్రైస్ ఏంటిది అవన్నీ ఏంటి అన్న డిస్ప్లే అవ్వదు, ఓన్లీ దాట్ థింగ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేసి. అయితే ఇప్పుడు ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ మనం ఇలా యూజ్ చేయము, కానీ ఎలా వర్క్ అవుతుందని చెప్పి నేను చూపెడుతున్నాను. దాన్ని మనం ఏ దానికి యూజ్ చేస్తామని చెప్పి నేను ఫర్దర్ గా చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఒకవేళ మాక్సిమం మినిమం ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే, సో సెలెక్ట్ మిన్ ఆఫ్. అయితే మీరు ఇక్కడ కొన్ని రికార్డ్స్ ఉన్నాయంటే ఈజీగా చూడంగానే ఓ యూ కెన్ ఈజీలీ సే దట్ వన్ ఇది మాక్సిమం ఇది మినిమం అని చెప్పి చెప్తారు. థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే అందులో మీరు చెప్పాలి అని అంటే ఇట్ ఈస్ టఫ్ ఫర్ యూ. మీరు ప్రతి రికార్డ్ అనేది కంపేర్ చేయాలి, ఏది హైయెస్ట్ ఉంది అని. అలా కాకుండా జస్ట్ ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ ద్వారా సో మీరు ఎంత వాల్యూ అనేది హైయెస్ట్ ఉంది అని చెప్పి యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. సో సెలెక్ట్ మినిమం ప్రైస్ ఫ్రమ్ ది ఫ్రూట్స్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ రికార్డ్. సో నెంబర్ ఆఫ్ కాలమ్ ఇక్కడ ఏంటిది 30 అనేది ప్రైస్ లోయెస్ట్ ప్రైస్ అనమాట. అది అంటే నాట్ ఓన్లీ ద ప్రైస్, యూ కెన్ మెన్షన్ ద క్వాంటిటీతో కూడా మీరు మాక్సిమం క్వాంటిటీ ఎంత మినిమం క్వాంటిటీ ఎంత అని చెప్పి సో వీ కెన్ కంపేర్. ఇప్పుడు అదే థింగ్ మీరు మాక్సిమం ఫ్రూట్ నేమ్ మినిమం ఫ్రూట్ నేమ్ అని చెప్పి ఇచ్చారనుకోండి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో. సో ఏ తోటి స్టార్ట్ అయింది, సో అది లోయెస్ట్, జెడ్ తోటి స్టార్ట్ అయింది హైయెస్ట్, అలా మీకు ఆ ఫ్రూట్స్ నేమ్స్ అనేది కంపేర్ చేసుకుంటుంది అనమాట. అలా తీసుకొని డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నెంబర్స్ అయితే మనం మాక్సిమం మినిమం అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ కౌంట్ అని అంటే అందులో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవాలనుకున్నప్పుడు కౌంట్ అనేది యూ కెన్ అప్లై ఫర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఏ దానికన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు సెలెక్ట్ కౌంట్. ఇప్పుడు కౌంట్ అనేది యూ కెన్ అప్లై ఫర్ ప్రైస్ కి అప్లై చేయొచ్చు, క్వాంటిటీకి అప్లై చేయొచ్చు, ఐడికి అప్లై చేయొచ్చు, నేమ్ కి అప్లై చేయొచ్చు, ప్లేస్ కి అప్లై చేయొచ్చు, ఏ దానికన్నా అప్లై చేయొచ్చు. అయితే ఆ రికార్డ్ లో ఆ కాలం కి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది మీకు డిస్ప్లే చేయడానికి యూ నీడ్ టు మెన్షన్ దట్ పర్టికులర్ కాలం అనేది మీరు మెన్షన్ చేయాలి. సో సెలెక్ట్ ఇప్పుడు నేను ప్రైస్, సో ఇప్పుడు ప్రైస్ అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి. అంటే ఆ ప్రైస్ అనే కాలంలో సో నాకేంటిది ఎన్ని రికార్డ్స్ అనేవి ఉన్నాయి అని కౌంట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే 10. అంటే ఇక్కడ నాకు 10 రికార్డ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇదే క్వెరీ అనేది ఇఫ్ ఐ అప్లై ఫర్ సో ఇప్పుడు ఇదే దానికి ఇఫ్ ఐ అప్లై ఫర్ క్వాంటిటీ, సో క్వాంటిటీ దానికి నేను అప్లై చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ చేంజ్ ఏం రావట్లేదు, ఎందుకంటే అందులో ఉన్న అన్ని రికార్డ్స్ కి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. అంటే ఒకవేళ మీరు స్టూడెంట్స్ టేబుల్లో చూసుకుంటే ఇప్పుడు కౌంట్ ఫర్ స్టూడెంట్స్ టేబుల్లో సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అని చెప్పి నేను ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇందులో స్టూడెంట్ యొక్క కోర్స్ అనేది ఒక దాంట్లో ఒక రికార్డ్ లో నల్ అని చెప్పి ఉంది. అంటే ఈ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి కౌంట్ చేస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఈ స్టూడెంట్ కోర్స్ యొక్క కౌంట్ నేను చేశాను అనుకోండి. సో సెలెక్ట్ కౌంట్ ఆఫ్
student course from students అని చెప్పి ఇఫ్ ఐ కౌంట్ ఇట్, సో కౌంట్ చేస్తే సో వి గాట్ అన్న 10 రికార్డ్స్. అంటే మీరు ఏ రికార్డ్ ఇచ్చినా సరే అక్కడ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటే మీరు అది కౌంట్ చేస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువగా ఉంటే దట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ కౌంట్. సో ఈ కౌంట్ అనేది జస్ట్ రికార్డ్స్ ని కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా వీ కెన్ యూజ్ ఇట్. సో అక్కడ ఏమున్నాయి ఏంటిది అని అంటే ఆ రికార్డ్ లో ఏమి లేదు అని అంటే ఇట్ నాట్ గోయింగ్ టు డిస్ప్లే ఎనీథింగ్. సో ఉన్నది ఏదైనా సంథింగ్ ఉన్నది అని అంటే ఇట్ గోయింగ్ టు కౌంట్ అనేది జరుగుతుంది. కౌంట్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మ్యాక్స్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద హైయెస్ట్ రికార్డ్ అండ్ అయినా లోయెస్ట్ రికార్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి మిన్ అనేది యూజ్ చేస్తాం. ఆ అన్ని రికార్డ్స్ మీ యొక్క సమ్ ని మీరు చేయాలి. ఇప్పుడు ప్రైజెస్ అంతా టోటల్ మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సెలెక్ట్ సమ్ ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఈ ఫ్రూట్స్ టేబుల్ లో టోటల్ ప్రైస్ మొత్తం అన్ని ప్రైజెస్ ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందో అది చూపెట్టాలంటే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే. సో ఎంత 915.5 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. అంటే 915.5 మొత్తం టోటల్ చేస్తే మీకు ఆ ప్రైజెస్ అనేది అంతే ఉందన్నమాట. సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ ప్రైస్. టోటల్ గా ప్రైస్ అనేది మీకు డిస్ప్లే, ఎందుకంటే లోవర్ లెటర్స్ తీసుకున్నాం కాబట్టి, సో లోవర్ ప్రైజెస్ తీసుకున్నాం కాబట్టి ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ వన్. అదే మీరు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే సెలెక్ట్ ఏవిజీ. సో యావరేజ్ ఆఫ్ ఎన్ ప్రైస్. సో యావరేజ్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ది ప్రైజెస్ బై నెంబర్ ఆఫ్ ది ప్రైజెస్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ యావరేజ్. సో అదే థింగ్ బై యూజింగ్ అన్ ఫంక్షనాలిటీ, అగ్రిగేషన్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి మనం గెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని గెట్ చేసుకుంటే సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద డాటా. సో ఏంటిది 91.55 అని చెప్పి వచ్చింది. సో అంటే 915 బై 10 రికార్డ్స్ కదా, బై 10 చేసేవి అంతే కదా 91.55 అని వచ్చేది. సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ఇన్ దట్ ఫార్మాట్ లో మనకి ఇవి జస్ట్ నేనేంటిది ఐ డిస్ప్లే దట్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి సో ఐ డిస్కస్ అబౌట్ దట్ వన్. సో ఐ డిస్కస్ అబౌట్ దాట్ థింగ్. సో దాని గురించి నేను డిస్కస్ చేశాను. అయితే ఇక్కడ నేనేంటి అని అంటే ఇప్పుడు ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేది వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద గ్రూప్ బై అనే క్లాస్ లో యూజ్ చేస్తారు. గ్రూప్ బై, ఆర్డర్ బై అని ఎలాగైతే ఉందో ఈ గ్రూప్ బై అనే క్లాస్ లో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. అంటే ఈ వీఆర్ గోయింగ్ టు గ్రూప్ అంటే ఇప్పుడు లైక్ ఈ గ్రూప్ బై అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి, నాకు ప్రైజెస్ కావాలి, నాకు టోటల్ ప్రైస్ కావాలనుకుంటే సమ్ ఆఫ్ ది ప్రైస్ అని చెప్పిస్తే ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. అయితే ఇక్కడ ఫ్రూట్స్ టేబుల్లో చూసుకుంటే పర్టికులర్ గా నేను ఇండివిజువల్ గా ఈ ఫ్రూట్ యొక్క సమ్ కావాలి అనండి. ఇప్పుడు మీరు మీ రికార్డ్ లో యాపిల్స్ అనేవి ఒక 10 టైమ్స్ రిపీట్ అయ్యాయి, మ్యాంగోస్ అనేవి ఒక 5 టైమ్స్ రికార్డ్స్ ఉన్నాయి, పైనాపిల్ అనేది ఒక 2 టైమ్స్ రికార్డ్స్ ఉన్నాయి. ఇలా ఉన్నాయి, మీ దాని రికార్డ్స్ ఉన్నాయి. అయితే మీరు ఓన్లీ యాపిల్ మాత్రమే ఎంత సమ్ అయింది అని చెప్పి తెలుసుకోండి. ఇండివిజువల్ గా ప్రతి ఒక్క ఫ్రూట్ అనేది యూ వాంట్ టు నో దట్ అ ప్రైస్. సో యాపిల్ ఎంత సమ్ ఉంది, యాపిల్లో హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, మ్యాంగోలో హైయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, లోయెస్ట్ ప్రైస్ ఎంత ఉంది, యాపిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలనుకుంటే కౌంటర్ ఆ దాంట్లో ప్రైస్ అనేది యావరేజ్ గా ఎంత ఉంది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే అప్పుడు మీ ఈ గ్రూప్ బై అనే ఈ దాన్ని యూజ్ చేయాలన్నమాట. సో గ్రూప్ బై అనే క్లాస్ అనేది యూజ్ చేసి వీ నీడ్ టు గ్రూప్ ఇట్. సో ఈ గ్రూప్ బై పేరులోనే ఉంది గ్రూప్ చేయడము. అంటే మీరు ఈ కాలమ్స్ ని గ్రూప్ చేసి మీకు కావాల్సిన డాటాని గెట్ చేసుకోవడానికి ఈ గ్రూప్ బై అనే ఫంక్షనాలిటీ అనేది క్లాస్ అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ గ్రూప్ బై, సో దిస్ క్లాస్ ఈస్ used to group the records based on aggregation functions. ఇక్కడ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటారు, లేకపోతే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అని కూడా అగ్రిగేషన్ functions. So this class is used to group the records based on aggregation functions. So aggregation functions ని బేస్ చేసుకొని సో we are going to group అనేది చేస్తాం. అయితే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ కి ఈ గ్రూప్ బై అనేది సో ఎలా యూజ్ చేస్తారు, వాట్ ఈస్ అంటే ఫార్మాట్ అంటే మనము ఒక క్వైరీ రాయడానికి సో వాట్ ఈస్ ద ఫార్మాట్ ఫర్ అన్న అగ్రిగేషన్ ఫంక్షన్స్. సో అగ్రిగేషన్ ఫంక్షన్స్ కి సో ఇక్కడ హౌ కెన్ వి రైట్ అన్న ఈ గ్రూప్ బై అనే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది. సో ద సింటాక్స్ ఫర్ అన్న
అగ్రిగేషన్ ఫంక్షన్. సో దీనికి సెలెక్ట్ కాలమ్ నేమ్ వన్, అంటే మీరు ఏ కాలమ్ అయితే మీరు గ్రూప్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ కాలమ్ నేమ్స్ అనేది యూ నీడ్ టు మెన్షన్ దట్ థింగ్. సో అక్కడ మీరు అది మెన్షన్ చేయాలి. సో ఇక్కడ కాలమ్ నేమ్స్ సో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ అంటే మీరు ఏ కాలమ్ అయితే మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్ వన్, మీరు ఎన్ని కాలమ్స్ ని మెన్షన్ చేయాలనుకుంటే అన్ని కాలమ్. అయితే ఇప్పుడు పర్టికులర్ గా బేస్డ్ ఆన్ సమ్ కాలమ్ ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు నాకు ఫ్రూట్స్ లో నాకు ఈ ఫ్రూట్ లో ఇంత ఇంత సమ్ అయింది, ఈ ఫ్రూట్ లో నాకు ఈ సమ్ అయింది అని చెప్పడానికి ఇక్కడ కాలమ్ నేమ్ తీసుకుంటాం. సో కాలమ్ నేమ్ తర్వాత దట్ అగ్రిగేషన్ ఫంక్షన్, మనం ఏదైతే అగ్రిగేషన్ ఫంక్షన్ ఏదైతే ఉందో సో దాట్ అగ్రిగేషన్ అంటే మీరు మాక్సిమం చేయాలనుకుంటే మాక్సిమము, మినిమం చేయాలనుకుంటే మినిమము, కౌంట్ చేయాలనుకుంటే కౌంట్, మీరు ఏ థింగ్ కావాలనుకుంటే ఆ థింగ్ అనేది మీరు ఇక్కడ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ కాలమ్ నేమ్, మీరు ఏ కాలమ్ ని బేస్ చేసి చేసుకుంటున్నారో కాలమ్ నేమ్ తర్వాత అగ్రిగేషన్ ఫంక్షన్ అని చెప్పి యూజ్ చేసి, సో ఇక్కడ we need to keep it in a comma ఫ్రమ్ ఏంటిది టేబుల్ యొక్క నేమ్. సో టేబుల్ నేమ్ ఇచ్చి దీని తర్వాత we need to mention అన్న గ్రూప్ బై. సో గ్రూప్ బై కి గ్రూప్ కి బై కి షుడ్ హ్యావ్ అన్న స్పేస్ అనేది ఉండాలి. గ్రూప్ బై అని చెప్పి ప్రొనౌన్సింగ్ యాజ్ దట్ థింగ్. ఆర్డర్ బై కూడా మనం ఆర్డర్ కి బై కి ఎలా, సో గ్రూప్ కి బై కి ఇచ్చి మీరు ఇక్కడైతే కాలమ్ నేమ్ అంటే ఇక్కడ కాలమ్ నేమ్ ఏమైతే మెన్షన్ చేస్తారో అదే కాలమ్ నేమ్ ని గ్రూప్ చేయాలి. అంటే మీరు సెలెక్ట్ చేసుకుని అంటే డిస్ప్లే చేయాలనుకుంటున్న కాలమ్ నేమ్ తోటే అదే కాలమ్ ని మీరు ఇక్కడ గ్రూప్ అనేది చేయాలి. ఆ కాలమ్ నేమ్ ని మీరు ఇక్కడ గ్రూప్ చేయాలి. సో గ్రూప్ చేసి యూఆర్ గోయింగ్ టు గెట్ ఎన్, మీరు ఏ అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఆ అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది మీకు ఇక్కడ వర్క్ అవుతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు వర్క్ దట్. సో ఇలా ఏ దాన్ని యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు బై యూజింగ్ అయిన ఫ్రూట్స్ నేమ్ ని బేస్ చేసుకొని నాకు ఐ వాంట్ టు డిస్ప్లే మాక్సిమం ప్రైస్. సో ఇప్పుడు పర్టికులర్ ఫ్రూట్ నేమ్ ని తీసుకొని ఐ వాంట్ టు డిస్ప్లే అన్న మాక్సిమం ప్రైస్ డిస్ప్లే అవ్వాలి. అయితే ఇప్పుడు నేను సెలెక్ట్ కాలమ్ నేమ్ అగ్రిగేషన్ ఫంక్షన్ ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై కాలమ్ నేమ్ అని ఇచ్చాను. సో అయితే నాకు పర్టికులర్ ఫ్రూట్ కదా కావాల్సింది. ఇప్పుడు నేను ఇఫ్ ఐ గివ్ లైక్ దిస్, సో ఇప్పుడు నేను ఇలానే ఇచ్చాను అనుకోండి, నాకేంటిది ప్రతి ఫ్రూట్ అనేది అందులో ఉన్న మాక్సిమం ప్రైస్ ఎంత డిస్ప్లే అవుతుంది. ఓన్లీ ఇక్కడ వరకే స్టాప్ చేశానంటే ఇక్కడ వరకే క్వెరీ రాసి నేను స్టాప్ చేశానంటే నీకు ప్రతి ఇప్పుడు యాపిల్ 10 టైమ్స్ రిపీట్ అయింది, మ్యాంగో 5 టైమ్స్ రిపీట్ అయింది. అయితే మీకు అందులో మాక్సిమం ప్రైస్ కావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు యాపిల్ ఒకటేసారి రికార్డ్ చూపెడుతుంది, మ్యాంగో ఒకటేసారి రికార్డ్ చూపెడుతుంది. ఇప్పుడు నీకు స్ట్రాబెరీ ఉంది, స్ట్రాబెరీ ఒకటేసారి ఉంది, అందులో మాక్సిమం అయినా మినిమం అయినా అదే ప్రైస్ కదా, నీకు అదే ప్రతిదానికి అదే డిస్ప్లే అవుతుంది అన్నమాట. అలా డిస్ప్లే లేదు, నీకు పర్టికులర్ గా ఈ ఫ్రూట్ ఎంత అని డిస్ప్లే అవ్వాలనుకుంటే ఈ గ్రూప్ బై తర్వాత we need to యూజ్ అన్న వేర్ అనే క్లాస్ అనేది యూజ్ చేయాలి. వేర్ కాలమ్ నేమ్, మీరు ఏదైతే కాలమ్ నేమ్ ఇక్కడ ఏదైతే కాలమ్ నేమ్ తీసుకుంటారో ఆ కాలమ్ నేమ్, ఇప్పుడు ఫ్రూట్ తీసుకుంటే ఫ్రూట్ నేమ్ తీసుకుంటే ఆ ఫ్రూట్ నేమ్. సో వేర్ కాలమ్ నేమ్ ఈక్వల్ టు దట్ వాల్యూ అనేది we need to provide, అంటే వేర్ కండిషన్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ అనేది చేయాలి. సో we need to provide that కండిషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడే we are going to get it that thing. సో ఇప్పుడు సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దట్ క్వెరీ. సో ఇప్పుడు వేర్ క్లాస్ యూజ్ చేస్తే ఎలా, వేర్ క్లాస్ యూజ్ చేయకపోతే ఎలా అని చెప్పి చెప్పాను. సో ఇప్పుడు సో ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్, సో ఒకసారి ఫ్రూట్ టేబుల్ చూద్దాం, అందులో కాలమ్ నేమ్స్ ఏమున్నాయా. సో ఇఫ్ యూ నోన్ అబౌట్ దట్ యూ కెన్ ఈజీలీ డూ దట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ది ఫ్రూట్స్. సో ఇప్పుడు కాలమ్ నేమ్స్ వచ్చేసరికి సో ఫ్రూట్ నేమ్, ప్రైస్, ఓకే ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు నాకు పర్టికులర్ గా ఐ వాంట్ టు సెలెక్ట్ ఇప్పుడు ఫ్రూట్ నేమ్ కామా అగ్రిగేషన్ ఫంక్షన్. నేను ఏం చేయాలనుకుంటున్నాను, మాక్సిమం ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎక్కడ నుంచి, ఫ్రమ్ ది టేబుల్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చి మీరు ఇక్కడ దీని కింద సో ఏంటిది గ్రూప్ బై, సో గ్రూప్ బై అని ఇచ్చి మీరు దేన్ని ఫ్రూట్స్ ని మాక్సిమం ప్రైస్ ని గ్రూప్ చేయొద్దు, ఫ్రూట్స్ ని గ్రూప్ చేయాలంటే యూనిట్ అయినా మేక్ అయినా ఒక గ్రూప్ ఆఫ్ అయినా బై యూజింగ్ దిస్ గ్రూప్ అని చెప్పి చేయాలి. సో ఫ్రూట్ నేమ్
గ్రూప్ బై ఫ్రూట్ నేమ్. ఇప్పుడు దీనికే వేరే క్లాస్ యూస్ చేయట్లేదు నేను ఇక్కడ. సో సెలెక్ట్ ఫ్రూట్ నేమ్ కామా మాక్సిమం ప్రైస్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ గ్రూప్ బై ఫ్రూట్ నేమ్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి, యా. సో చూడండి ఇక్కడ నాకు మాక్సిమం ప్రైస్ అంటే ఇప్పుడు చూడండి ఇందులో 10 రికార్డ్స్ ఉంటాయి, 8 రికార్డ్స్ డిస్ప్లే అవుతున్నాయి. అంటే ఇక్కడ యాపిల్ అనేది 125, అండ్ నెక్స్ట్ బనానా అనేది 30, డ్రాగన్ ఫ్రూట్ 20, అండ్ నెక్స్ట్ గ్రేప్స్ అనేది ఇంత అని చెప్పి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ యాపిల్ అనేది 125 అని ఉంది కదా. సో ఇప్పుడు లెట్ మీ సీ దట్ యాపిల్ లో ఎంత ఉంది అని చెప్పి. యాపిల్ లో ఏముంది, 120 ఉంది. సో ప్రైస్ వచ్చేసరికి 120, అండ్ నెక్స్ట్ అండ్ యాపిల్ వచ్చేసరికి 125. రెండు ఉన్నాయి, రెండు యాపిల్ రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ నాకు అక్కడ ఓన్లీ 1 రికార్డ్ మాత్రమే డిస్ప్లే. అంటే రెండు రికార్డ్ లో కంపేర్ చేసి ఏదైతే హైయెస్ట్ ప్రైస్ ఉందో అది మాత్రమే మీకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో అలా మీకు పర్టికులర్ గా ఇప్పుడు ఇలా గ్రూప్ బై అని చెప్పిస్తే ప్రతి ఒక్క ఫ్రూట్ అనేది మీకు గ్రూప్ బై అందులో ఉన్న హైయెస్ట్ ప్రైస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది ద క్వైరీ రిలేటెడ్ టు దట్ వన్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దట్. సో సెలెక్ట్ ఇక్కడ ఫ్రూట్ నేమ్స్ అండ్ నెక్స్ట్ దాని యొక్క ప్రైజెస్ అనేవి నాకు డిస్ప్లే. అంటే ఈ ఫ్రూట్ లో హైయెస్ట్ ప్రైస్ ఇంత, ఈ ఫ్రూట్ లో ఈ హైయెస్ట్ ప్రైస్ ఎంత, సో ఈ ఫ్రూట్ లో ఇంత అని చెప్పి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఇది వ్యూ చేయడానికి మాత్రమే అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అయితే ఈ వ్యూ చేసినప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 125, 30, 200 ఇది ఏదైతే కాలం ఉందో ఈ కాలం కి పైన ఏమొచ్చింది, నెంబర్ కాలం నేమ్ అని వచ్చింది. నెంబర్ కాలం నేమ్, ఎన్ఓ కాలం నేమ్ అంటే నో కాలం నేమ్. సో ఇక్కడ కాలం నేమ్ లేదు. సో ఇక్కడ కాలం నేమ్ లేదు అని అంటే ఐ నీడ్ టు కీప్ అయిన కాలం పెట్టాలి. అంటే దానికంటూ ఇప్పుడు దట్ ఇస్ ద మాక్సిమం ప్రైస్ ఆఫ్ ది ఫ్రూట్స్. సో కాబట్టి దాని మాక్సిమం ప్రైస్ అని చెప్పి నేను ఐ నీడ్ టు కీప్ ద ఎడింగ్ ఫర్ దట్ కాలం నేమ్. సో కాలం నేమ్ కి పెట్టాలి అని అంటే ఇక్కడ వెన్ యూఆర్ ఎగ్జిక్యూటింగ్, సో ఇప్పుడు ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సెలెక్ట్ ఫ్రూట్ నేమ్ అండ్ మాక్సిమం ప్రైస్ అని ఉంది కదా, ఈ మాక్సిమం ప్రైజే కదా నాకు ఇక్కడ డిస్ప్లే అది. ఈ మాక్సిమం ప్రైస్ కి యాజ్ ఎ కాలం నేమ్ పెట్టాలనుకుంటే ఇక్కడ యాజ్ అని చెప్పి యూజ్ చేయాలి. యాజ్ అంటే ఏంటంటే అలియాస్. అలియాస్ అంటే దీనికి బదులు ఇప్పుడు మీ నేమ్ ఉంది అలియాస్ అని చెప్పి సంథింగ్ మీ నిక్ నేమ్ తో సహా చెప్తుంటారు. మీ నిక్ నేమ్ అలియాస్ మీ నేమ్ అని చెప్పి చెప్తుంటారు కదా. సో అలా మీకు ఇక్కడ మాక్సిమం ప్రైస్ కి నేను ఒక కాలం కి నేమ్ అనేది పెట్టుకుంటున్నాను. సో దాట్ కాలం నేమ్ ఈజ్ అన్న ఇక్కడ ఏంటిది మాక్సిమం ప్రైస్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. మీరు ఏమన్నా పెట్టుకోవచ్చు, మాక్సిమం ప్రైస్ అని చెప్పి ఇలా ఇస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. యాజ్ అంటే మీరు అక్కడ దానికి ఈ పేరు ఉండాలి అని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో వెన్ యు ఆర్ మెన్షనింగ్ దాట్ వన్, సో ఇప్పుడు చూడండి ఇప్పుడు నో కాలం నేమ్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఆ నో కాలం నేమ్ కి ప్లేస్ లో ఏమొచ్చింది, మాక్సిమం ప్రైస్. అంటే యాజ్ అంటే అలియాస్ అని చెప్పి అర్థం. అలియాస్ ఎస్కేల్ లో అలియాస్ యాజ్ అని అంటారు, దీనికి సపరేట్ గా. సో అలియాస్ అని చెప్పి దీనికి బదులుగా అని చెప్పి అంటుంటారు కదా. సో అలా నేమ్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ ఈ అలియాస్ గురించి మళ్ళీ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఇది ఇలా కాకుండా ఇంకోలాగా కూడా యూస్ చేయొచ్చు, అది ఎలాగనే చెప్తాను. సో ఇలా మనము వీఆర్ గెటింగ్ దిస్ డాటా. అయితే ఇప్పుడు నేను ఈ దానికి ఇఫ్ ఐ అప్లై అయిన పర్టికులర్ ఫ్రూట్ మాత్రమే నాకు మాక్సిమం ప్రైస్ తెలియాలి. ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ నాకు అవసరం లేదు, పర్టికులర్ ఫ్రూట్ మాత్రమే తెలియాలంటే ఆ క్వైరీకి వీ నీడ్ టు అప్లై అయిన ఏంటిది, దిస్ క్వైరీకి వీ నీడ్ టు అప్లై అయిన కండిషన్. సో ఏంటిది, వేర్ అనే కండిషన్, వేరు ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇదే కండిషన్ రైటింగ్ దిస్ కండిషన్. సో ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు వేర్ ఫ్రూట్ నేమ్ మాక్సిమం ప్రైస్ as an max price as an maximum price from fruits group by fruit name where fruit name equal to. సో ఇప్పుడు ఈ ఫ్రూట్లలో మ్యాంగో ఫ్రూట్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే యూ కెన్ గివ్ అన్ మ్యాంగో. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే just a minute. We group by fruits name where name equal to yeah.
సో ఇట్ ఈస్ డిస్ప్లేడ్ హియర్. సో అంటే వేర్ అనే కండిషన్ ఇచ్చినప్పుడు సో వీ నీడ్ టు గివ్ దట్ వన్ ఇన్ ద బిఫోర్ ద గ్రూప్ బై. సో గ్రూప్ బై కి ముందే ఇస్తే ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో సింటాక్స్ లో కూడా ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోండి. సో ఇలా గ్రూప్ బై ఫ్రూట్ నేమ్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ ఫ్రూట్ నేమ్ అనేది మనం ఇలా గెట్ అంటే పర్టికులర్ ఫ్రూట్ మాత్రమే మాక్సిమం ప్రైస్ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో మాక్సిమం ప్రైస్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అండ్ సమ్ ఆఫ్ ది ప్రైస్ అంటే ఇండివిజువల్ గా ప్రతి ఒక్క ఫ్రూట్ యొక్క ఇండివిజువల్ ప్రైస్ ఎంత ఉందో అంటే సారీ సమ్ ఆఫ్ ఆల్ ద ప్రైజెస్ మాకు డిస్ప్లే చేయాలి అని అనుకుంటే అప్పుడు సెలెక్ట్ ఫ్రూట్ నేమ్ sum of price as total price ఏదైనా పెట్టుకోవచ్చు ఫ్రమ్ ఫ్రూట్స్. నేను పర్టికులర్ గా ఫ్రూట్ కావాలనుకుంటే వేర్ క్లాస్ అనేది యూస్ చేయాలి. నేను పర్టికులర్ ఫ్రూట్ కాదు అన్ని గ్రూప్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ గివింగ్ ఏనా గ్రూప్ బై ఫ్రూట్ నేమ్ మెన్షనింగ్. సో ఇప్పుడు దీన్ని క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు ప్రతి ఒక్క టోటల్ ప్రైస్ సో ఇంతకుముందు యాపిల్ అనేది సో 120 అండ్ 125లలో మాక్సిమం ప్రైస్ 125 వచ్చింది. ఇప్పుడు ఏంటిది మొత్తం రెండు కలిపి 245 120 అండ్ 125 245 కదా. సో అలా సో ఇప్పుడు అందులో ఏదైతే డబల్ టైమ్స్ రిపీట్ అయిందో ఆ థింగ్ అనేది మీకు ఏంటి అని అంటే యాజ్ ఏ ఇండివిజువల్ గా సేమ్ ఒకటే ప్రైస్ లాగా మీకు ఇక్కడ టోటల్ ప్రైస్ అని చెప్పి యాపిల్ 245, బనానా 30, డ్రాగన్ ఫ్రూట్ 20 250.35, సో గ్రేప్స్ ఇంత, గువా ఇంత, మ్యాంగో ఇంత, ఆరెంజ్ ఇంత, వాటర్ మిలన్ ఇంత అని చెప్పి ఇలా గ్రూప్ బై అని చెప్పి యూస్ చేసి వీ కెన్ గెట్ ఇట్. అయితే ఇప్పుడు నాకు ఈ థింగ్స్ లలో సో ఇఫ్ గెటింగ్ అయినా ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చే వాల్యూస్ సో ఈ వాల్యూస్ అనేవి మీరు ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో A to Z కానీ Z to 8 ఫార్మాట్ లో కావాలి అని అనుకుంటే ఈ ఫ్రూట్ నేమ్స్ ఆల్రెడీ ఇవి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లోనే ఉన్నాయి. ఏ తర్వాత బి తర్వాత డి జి ఎం ఓ డబ్ల్యూ అని చెప్పి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో ఉన్నాయి. అయితే నాకు సో ఫ్రమ్ ది Z to A ఫార్మాట్ లో నాకు డిస్ప్లే అవ్వాలి ఇలానే గ్రూప్ అయ్యే. కానీ Z to A ఫార్మాట్ లో నేను డిస్ప్లే అవ్వాలనుకుంటే ఇప్పుడు ఈ గ్రూప్ బై తర్వాత ఫ్రూట్ నేమ్ అని ఇచ్చాను కదా దాని తర్వాత యూనిట్ గివెన్ అన్న ఆర్డర్ బై. execute it say సారీ ఆర్డర్ పైన అంటే అసెండింగ్ ఆర్డర్ అలా వస్తుంది కదా. సో చేంజెస్ ఏం కాలేదు. నాకు డిసెండింగ్ ఆర్డర్ లో రావాలంటే డిఎస్సి అని చెప్పి పెట్టాలి, లేకపోతే డిఫాల్ట్ గా అది అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంటుంది. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ వన్ సో చూడండి ఇప్పుడు నాకు డాటా అనేది చేంజ్ అయింది. అంటే డిసెండింగ్ ఫస్ట్ వాటర్ మిలన్ వచ్చింది తర్వాత ఆరెంజ్. అంటే ఇది ఒకవేళ మీరు డిస్ప్లే చేసుకోవాలి ఈ ఫార్మాట్ లో అనుకుంటే we can use this one. అయితే ఇక్కడ చూడండి నేను ఇక్కడ గ్రూప్ బై లో అంటే నార్మల్ గా సో హ్యావ్ గివెన్ అన్న ఏంటిది వేర్ అనే కండిషన్ అని చెప్పి యూజ్ చేశాను. అది ఎప్పుడు గ్రూప్ బై కి ముందు యూజ్ చేశాను. అంటే గ్రూప్ బై కి ముందు వేర్ కండిషన్ యూజ్ చేసిన తర్వాత నేను దానికి గ్రూప్ చేశాను. నాకు గ్రూప్ చేస్తే నాకు పర్టికులర్ గా వచ్చింది. ఇప్పుడు వేర్ అనేది యూజ్ చేయకుండా గ్రూప్ బై తర్వాత ఇఫ్ ఐ వాంట్ గెట్ ఇన్ సమ్ కండిషన్ ద్వారా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఏంటిది ఇప్పుడు పర్టికులర్ గా గ్రూప్ చేసి ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫ్రూట్ దాని యొక్క టోటల్ ప్రైస్ అని చెప్పి నీకు డిస్ప్లే అవుతుంది. అందులో నాకు పర్టికులర్ గా ఈ ఫ్రూట్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలంటే వేర్ క్లాస్ అనేది వేర్ కండిషన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటిది ఫస్ట్ వేర్ కండిషన్ యూజ్ చేసిన తర్వాతనే అది గ్రూప్ అయిపోయింది. ఈ దాంట్లో మీకు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ సెలెక్ట్ ఫ్రూట్ నేమ్ యాజ్ ఎన్ మాక్సిమం ప్రైస్ యాజ్ ఎన్ అని చెప్పించి ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు మ్యాంగో అని చెప్పి ఇచ్చాం కాబట్టి ఈ క్వైరీకి వారికి చూసుకుంటే మ్యాంగో ప్రైస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. మీరు ఇప్పుడు ఈ దాంట్లో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే
సో ఇక్కడ సారీ, ఈ యొక్క గ్రూప్ వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు మ్యాంగో అని ఇస్తే మీకు ఏంటిది, ఈ గ్రూప్ అయిన తర్వాత ఫ్రూట్ నేమ్ మ్యాంగో ఉన్నది మాత్రమే డిస్ప్లే అవ్వాలనుకుంటే మనం వేర్ క్లాస్ యూస్ చేస్తాం. కానీ ఎప్పుడైతే మీరు గ్రూప్ బై అనేది యూజ్ చేస్తారో, గ్రూప్ బై అనేది యూజ్ చేసినప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ అయిన వేర్ క్లాస్ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే వస్తుంది, డాటా వస్తుంది, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అయిన వేర్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అయిన హ్యావింగ్ క్లాస్ అని చెప్పి యూజ్ చేస్తాం. వేర్ క్లాస్ కి బదులుగా వీఆర్ గోయింగ్ టు యూజ్ అయిన హ్యావింగ్ క్లాస్. హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఈ హ్యావింగ్ క్లాస్ అనేది ఫర్దర్ అన ఏంటిది, పర్టికులర్ కండిషన్ అంటే గ్రూప్ చేసిన తర్వాత పర్టికులర్ కండిషన్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఈ హ్యావింగ్ క్లాస్ అనేది బేస్డ్ ఆన్ దట్ కండిషన్. సో కండిషన్ ద్వారా నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇప్పుడు సో అండ్ సో ఫ్రూట్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ సో హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఎలా అని అంటే ఈ సారీ సారీ హ్యావింగ్ క్లాస్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే ఫర్ ద అగ్రిగేషన్ ఫంక్షన్స్ కి యూజ్ చేస్తారు. నేను మిస్టేక్ అని చెప్పాను. వేర్ క్లాస్ అనేది పర్టికులర్ గా ఈ ఫ్రూట్ నాకు కావాలని చెప్పి యూజ్ చేస్తాం కదా. అంటే హ్యావింగ్ క్లాస్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు అని అంటే ఇప్పుడు అగ్రిగేషన్ ఫంక్షన్స్ లలో ఇప్పుడు ఏంటిది, సమ్ ఆఫ్ ది ప్రైజెస్ చేశాను, సమ్ ఆఫ్ ప్రైజెస్ చేశాను. ఇప్పుడు అంటే యాపిల్ అనేది 2 times రికార్డ్ డిస్ప్లే అయింది కాబట్టి మీకు ఆ డాటా అనేది డిస్ప్లే అయిపోయింది. అంటే మీరు దాంట్లో రికార్డ్ ఎంతనన్నా ఉండొచ్చు, అది డిస్ప్లే. అయితే ఇప్పుడు నాకు సమ్ కావాలి, కానీ ఎంత అంటే ఏదైతే ప్రైజ్ గ్రేటర్ దెన్ అంటే సమ్ చేసినప్పుడు దాని యొక్క ప్రైజ్ అనేది గ్రేటర్ దెన్ 200 300 ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రైజెస్ డీటెయిల్స్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. అవి మాత్రమే సమ్ అయి నాకు డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక యాపిల్ తీసుకున్నారు, దాని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఒక యాపిల్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్, ఇంకో దాని వచ్చేసరికి 50 రూపీస్, ఇంకో దాని వచ్చేసరికి 70 రూపీస్, ఇంకో దాని వచ్చేసరికి 200 రూపీస్, ఇంకో దాని వచ్చేసరికి 800 రూపీస్ అని చెప్పి ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీకు మొత్తం యాపిల్ యొక్క ఫ్రూట్స్ మీరు డిస్ప్లే చేయాలనుకుంటే మీరు దాని యొక్క సమ్ ని డిస్ప్లే చేయాలనుకుంటే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ సమ్. సో యాపిల్ మొత్తం అక్కడ ఆ సమ్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ సమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు అలా కాకుండా నాకేంటిది, ఏదైతే ఏమంటారు ఆ ప్రైజెస్ యొక్క సమ్ అనేది నాకు ఇంత అంటే ఈ నెంబర్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే ఈ మాక్సిమం ప్రైస్ ఇప్పుడు మీరు దాని యొక్క మాక్సిమం ప్రైస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒకటి 2 మాక్సిమం ప్రైస్ కన్నా తక్కువగా ఉన్నవి మాత్రమే సమ్ అయిపోయి నాకు డిస్ప్లే అవ్వాలి. సో మాక్సిమం ప్రైస్ కన్నా ఎక్కువగా ఉన్నాయి, లేకపోతే యావరేజ్ ప్రైస్ అనుకోండి, ఇప్పుడు దానికి టోటల్ చేస్తే యావరేజ్ వస్తుంది. యావరేజ్ కన్నా ఎక్కువగా ఉన్నాయి మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి, దాని యొక్క సమ్ అయి నాకు డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఈ హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇది సింపుల్ గా మీకు అర్థం కావడానికి ప్రాక్టికల్ గా చూపెడతాను. ఇట్ గోయింగ్ టు అండర్స్టాండ్ ప్రాపర్ గా అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు హ్యావింగ్ క్లాస్ చెప్పడానికి ముందు సో ఇప్పుడు ఏంటిది, let me discuss the data. So select fruit name maximum price as a maximum price from the fruits అని చెప్పించి సో ఇక్కడ ఏంటిది, ఇప్పుడు నేను ఇక్కడ గ్రూప్ బై తర్వాత హ్యావింగ్ అని ఇచ్చి ఇప్పుడు నాకు మాక్సిమం ప్రైస్ నేను మాక్సిమం ప్రైస్ గ్రేటర్ దెన్ 100 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. సో చూడండి, ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు నేను హ్యావింగ్ యూజ్ చేయకుండా జస్ట్ ఫస్ట్ ఆ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, మీకు ఇక్కడ ఫ్రూట్ నేమ్స్ యాపిల్ 125, బనానా 30 అండ్ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ 200, గ్రేప్స్ 100, గువా 100, మ్యాంగో 100, ఆరెంజ్ 60 అండ్ నెక్స్ట్ వాటర్ మిలన్ 90 అని చెప్పి ఇలా మాక్సిమం ప్రైజెస్ ఉన్నాయి. ఈ మాక్సిమం ప్రైజెస్ లో
100 కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే అప్పుడు నేను ఈ హ్యావింగ్ అనే క్లాస్ అనేది యూస్ చేస్తాను. ఆ గ్రూప్ బై దాంట్లో గ్రూప్ చేసిన తర్వాత మీరు ఏంటిది మాక్సిమం ప్రైస్ 100 కన్నా ఎక్కువ ఉన్న డాటా మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ 100 కన్నా ఎక్కువ ఉన్నాయి, రెండు రికార్డ్స్ ఉన్నాయి. ఒకటి 125 అనే రికార్డ్ యాపిల్ది, ఇంకోటి ఏమో సో డ్రాగన్ ఫ్రూట్ 200. సో ఈ రెండు మాత్రమే నీకు హైయెస్ట్ ఉన్నాయి, అవి మాత్రమే నీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్ రికార్డ్. అంటే పర్టికులర్ గా నీకు ఈ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అనుకుంటే సో వీ కెన్ యూజ్ దిస్ హ్యావింగ్ అనే క్లాస్ అనేది యూజ్ చేస్తారు. అంటే మీరు ఆ అగ్రిగేషన్ ఫంక్షన్ ద్వారా గ్రూప్ చేసిన దాంట్లో పర్టికులర్ గా నాకు ఈ కండిషన్ కి సంబంధించిందే కావాలి అనుకున్నప్పుడు ఈ హ్యావింగ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో హ్యావింగ్ క్లాస్ అని యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ డీటెయిల్స్ అనేవి మనం గెట్ చేసుకోవచ్చు సింపుల్. సో ఇది అంటే ఇప్పుడు మీరు ఈ నాట్ ఓన్లీ ద మాక్సిమం ప్రైస్, ఇప్పుడు మీరు సమ్ ఆఫ్ ది ప్రైస్. సో ఇప్పుడు ఇఫ్ యూ గెట్ సమ్ ఆఫ్ ది ప్రైస్, సో ఫ్రూట్ నేమ్ లో సమ్ ఆఫ్ ది ప్రైస్ చేశారు, సమ్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రూట్ నేమ్ యాజ్ అ టోటల్ ప్రైస్. ఇప్పుడు టోటల్ ప్రైస్ అని గ్రూప్ చేశారు అనుకోండి. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటిది మొత్తం టోటల్ ప్రైస్ అనేది డిస్ప్లే ఫ్రూట్ నేమ్ టోటల్ ప్రైస్. అంటే యాపిల్ వచ్చేసరికి 245, బనానా వచ్చేసరికి 30, డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి 250.5, గ్రేప్స్ వచ్చేసరికి 100 అండ్ నెక్స్ట్ ఇలా నాకు ఈ డాటా అనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు నాకు ఏంటిది లెస్ దెన్ అంటే ఈ డాటాలో టోటల్ ప్రైజెస్లలో 100 కన్నా తక్కువ ఉన్న డాటా మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి. అంటే సమ్స్ నాకు టోటల్ ప్రైజెస్ నాకు ఏంటిది 100 కన్నా తక్కువగా ఉన్నాయి మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే అప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వాలి, హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ప్రైజెస్ అనేది ఎంత ఉండాలి, లెస్ దెన్ 100 కన్నా తక్కువ ఉన్న సమ్ ఆఫ్ ది ప్రైజెస్ నాకు డిస్ప్లే అవ్వాలనుకుంటే హ్యావింగ్ అనేది యూస్ చేస్తాను. సో ఇప్పుడు హ్యావింగ్ అనేది యూస్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద 3 రికార్డ్స్, బనానా, ఆరెంజ్, వాటర్ మిలన్ అని చెప్పి ఈ 3 రికార్డ్స్ మాత్రమే మీకు అక్కడ డిస్ప్లే అనేది జరిగింది. సో దిస్ ఇస్ అబౌట్ హ్యావింగ్. సో హ్యావింగ్ అనేది యాజ్ ఎ కండిషన్ లాగా మీకు డిస్ప్లే అనే గ్రూప్ అయిన దాంట్లో ఈ హ్యావింగ్ అనేది యాడ్ చేసి, హ్యావింగ్ క్లాస్ అనేది యాడ్ చేసి పర్టికులర్ గా నాకు ఈ డాటా మాత్రమే ఇంతకన్నా ఎక్కువనే మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలి, ఇంతకన్నా ఎక్కువనే మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు ఈ హ్యావింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇది సో ఇక్కడ హ్యావింగ్ క్లాస్ అనేది సో this class is used to filter the records of where class, sorry where class, group by class. గ్రూప్ బై క్లాస్ ద్వారా సో చేసినవి మనం దిస్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ ద రికార్డ్స్ ఆఫ్ గ్రూప్ బై క్లాస్. సో గ్రూప్ బై క్లాస్ ద్వారా చేసింది వీఆర్ గోయింగ్ టు హ్యావింగ్ క్లాస్ ద్వారా చేస్తాం. సో ఇప్పుడు దీని యొక్క సింటాక్స్, సో దీని యొక్క సింటాక్స్ ఏంటిది, సేమ్ ఏదైతే గ్రూప్ వి డిస్కస్ అబౌట్ ఇన్ గ్రూప్ బైకి ఏదైతే సింటాక్స్ డిస్కస్ చేసామో సో దాట్ సింటాక్స్ ఓన్లీ. ఇక్కడ హ్యావింగ్ వేర్ క్లాస్ అనేది డిపెండ్స్ ఆన్ మనం యూజ్ చేసే దాన్ని బట్టి. ఇక్కడ హ్యావింగ్ యూజ్ చేసినప్పుడు మనం వేర్ క్లాస్ యూజ్ చేయము, అంటే వేర్ క్లాస్ యూజ్ చేస్తే అక్కడ హ్యావింగ్ వర్క్ అవ్వదు అక్కడ. సో ఇట్ నాట్ వర్క్స్ అన్న వేర్ క్లాస్ అయితే నార్మల్ గా అయితే ఇట్ నాట్ వర్క్స్. పర్టికులర్ రికార్డ్ డిస్ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ ది ప్రైజెస్ లో నాకు దీని యొక్క ప్రైస్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలనుకుంటే మీరు మొత్తం చేసి ఒకటి దాంట్లో డిస్ప్లే అంటే గ్రూప్ చేసేసి ప్రతి ఒక్క ఫ్రూట్ యొక్క సమ్ము, మాక్సిమమ్, కౌంట్, మినిమమ్, యావరేజ్ అని చెప్పి యూఆర్ గోయింగ్ టు గెట్. మీకు పర్టికులర్ ది మాత్రమే యూజ్ చేయాలన్నప్పుడు మాత్రమే వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ కండిషన్ అని చెప్పి తీసుకుంటాం. దట్ కండిషన్ ఇస్ మనం ఏదైతే కండిషన్ అగ్రిగేషన్ ఫంక్షన్ గ్రేటర్ దెన్ సమ్ వాల్యూ అని చెప్పి సంథింగ్ లెస్ దెన్ అని చెప్పి సో అలాంటి కండిషన్స్ అనేవి తీసుకుంటాం. సో అలా తీసుకొని వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ కి. సో ఈ గ్రూప్ బై హ్యావింగ్ అనేది క్లాసెస్ అనేది యూజ్ చేస్తాం అగ్రిగేషన్ ఫంక్షన్స్. ఓకేనా.
సో ఇలా సమ్ ఆఫ్ ది ప్రైజెస్, మాక్సిమం ప్రైజెస్, మినిమం ప్రైజెస్, అంటే ఇవి డైరెక్ట్ గా ఇవి నేను జస్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఇవి మనం మళ్ళీ వేరే వేరే క్లాసెస్ కి కూడా యూజ్ చేస్తాం. యూఆర్ గోయింగ్ టు యూజ్ అన్న డిఫరెంట్ క్లాసెస్ కూడా యూజ్ చేస్తాం. అది ఏంటి అనేది నేను ఫర్దర్ క్లాస్ చెప్తాను. అంటే ఫర్దర్ టాపిక్స్ కి కూడా ఈ హ్యావింగ్ క్లాసెస్ అనేది, గ్రూప్ బై క్లాసెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్. సో అవి ఎక్కడ అనేది మనం ఫర్దర్ టాపిక్స్ లలో డిస్కస్ చేస్తాం. అదే ఓకేనా. సో ఇక్కడ ఒక టాపిక్ గురించి ఐడియా దాన్ని మనం అక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఇది, అండ్ నెక్స్ట్ క్లాసెస్ లో నెక్స్ట్ ఉంటుంది. ఓకేనా. సో this is about an aggregation functions and an group by and an order by. So group by and an having classes. So next class lo, so next topic gurinchi discuss. Okay, so this is the class for